జిమ్మిలేట్ అనేటువంటి ఒక యవనస్తుడు పాలిటెక్నిక్ చదువుకుంటున్నాడు. ఆయన పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు ఎవరో సువార్త సభకు జరుగుతున్నాయి అని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించినప్పుడు ఆ సభకి వెళ్ళాడు, వాక్యం విన్నాడు, మారుమనసు పొందాడు. ఆ రోజు నుంచి ప్రభు కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నాడు. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా. అయితే తాను 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్సు అయిపోయిన తర్వాత దేవుని సేవ లేనటువంటి ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించాలనుకున్నాడు. మీరు ఆలకిస్తున్నారు కదా. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం విత్తబడలేదో, ఇంకా ప్రజలు ఎక్కడ మారలేదో ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం విత్తబడాలని ఆశ అతనుకుంది. 3 సంవత్సరాలు ప్రార్థన చేసి తనతో ఉన్న 4 స్నేహితులు ఉన్నారు. ఈ 4 తాను 5 ఉన్నారు. ఈ 5 వివాహాలు చేసుకున్నారు. ఈ 5 ఒక కమిట్మెంట్ ఉంది, మేము సువార్త లేని ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాలని. సరే, ఎక్కడికి పోదాం అనుకుంటే ఆఫ్రికాలో ఆక్వాజ్ అని ఒక జాతి ఉంది. కాలిబాన్స్ అన్నమాట, నరమాంస భక్షకుల వాళ్ళు. మనుషుల్ని పట్టుకుని సజీవంగా తింటారు. వాళ్ళ మధ్యకి సేవకి వెళ్లాలనుకున్నారు. ప్రార్థన చేసుకున్నారు, ప్రభు చిత్తం కనిపెట్టారు. ఆక్వా జాతి మధ్య సేవకి వీరు వెళ్లారు. అయితే వాళ్ళు నరమాంస భక్షులు కదండి, మనుషులు తినేవాళ్ళు కదా. వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా వెళితే తినేస్తారు. అందుకని బోటుల్లో ప్రయాణం చేస్తూ వాళ్ళకి దూరంగా ఉండి జామ పండ్లు, అరటి పళ్ళు, చిన్న చిన్న ఫలాలు వాళ్ళకి విసిరేయటం, అట్రీతిగా వాళ్ళతో సంబంధం పెట్టుకొని ముందుకు సేవలో కొనసాగుతున్నారు. అలాగా కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఆ క్యాలిబాన్స్ నవ్వుతున్నట్టు కనబడ్డారంట. అరే, వీళ్ళు కొంచెం మారినట్టున్నారు, ఇంతకాలం దూరం నుంచి ఫలాలు ఇసిరేసాం, ఇప్పుడు దగ్గరికి వెళ్దాం అని వాళ్ళ భార్యలను ఒక గుడారాల్లో వదిలిపెట్టి ఈ 5 స్నేహితులు ఆ పరిచర్య నిమిత్తం వెళ్లారు. బోట్లో నుంచి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫలాలు ఇవ్వడానికి ముందుకెళ్లారు. ఈ 5 ఆ క్యాలిబాన్స్ ఏం చేశారంటే ఆక్వా జాతి ప్రజలు పొడి పొడిగా కొరికి తినేసేసేశారు. ఈ జిమ్మిలేట్ యొక్క 4 స్నేహితులు అసలు నామరూపాలు లేవండి. జిమ్మిలేట్ పైభాగం మాత్రమే, పైభాగం మొత్తం తినివేయడం జరిగింది, క్రింది భాగం మాత్రం కనబడుతూ ఉంది. సరే, 3 రోజులు అయిపోయింది. వీళ్ళ భార్యలు చూస్తున్నారు, వీళ్ళు తిరిగి రాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 5 స్త్రీలు వెతకడం ప్రారంభించారు. వెతుకుతూ ఉంటే ఒక నది పక్కన, ఆ బోటు పక్కన శవాలు పడిపోయి ఉన్నాయి. ఎముకలున్నాయి జిమ్మిలేట్ యొక్క స్నేహితుల యొక్క ఎముకలు. జిమ్మిలేట్ యొక్క పైభాగం ఏమి లేదు, కానీ కింద భాగం ప్యాంటు, వేళ్లున్నాయి, కనబడుతున్నాయి. అది చూసి జిమ్మిలేట్ యొక్క భార్య మేరీ ఇమిలేట్ అని ఆమె, ఇది నా భర్తదే ఈ బాడీ అని గుర్తుపట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు తమ 5 భర్తలు చచ్చిపోయారు అని. ఒక రోజంతా ఏడ్చారండి. యవనస్తులు విధవరాండ్రు అయిపోయారు ఒకే రోజు. అయితే ఆ ఎముకల మీద ఒక ప్రతిజ్ఞ చేశారు. జిమ్మిలేట్ ఏ పని అయితే చేయడానికి వచ్చాడో ఆ పనిని మేము వదిలిపెట్టేళ్ళం. ఇక్కడ ఈ ఆక్వా జాతి మధ్య ప్రజల మధ్య మేము దేవుని సేవ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం ఉందో చూడండి వాళ్ళకి. ఆ స్త్రీలు ఆ నిర్ణయం చొప్పున వాళ్ళు తిరిగి వెళ్ళక అక్కడే పని ప్రారంభించేస్తున్నారు. 8 సంవత్సరాలు ప్రయాసపడితే ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు మారుమనసు పొందిందండి. ఈ 5 స్త్రీలు, ఈ మిషనరీల యొక్క భార్యలు ఆక్వా జాతి నేర్చుకుని ఆక్వా జాతిలో పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, ఆక్వా జాతిలోని బైబిల్ ప్రకటిస్తూ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈమెకి, ఈ ముసలమ్మకి ఒక పాట నేర్పించారు వీళ్ళు. కొద్ది దినాలు అలా గడిచిపోయినాయి. అమెరికాలో షికాగోలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి జిమ్మిలేట్ భార్య అయిన మేరీ ఇమిలేట్ ని వాక్యోపదేశం చేయడానికి ఆహ్వానం పంపించారు. అప్పుడు మేరీ ఇమిలేట్ ఆహ్వానాన్ని అందుకొని అమెరికా షికాగో పట్టణానికి వెళ్ళింది. మేరీ ఇమిలేట్ వెళ్లేటప్పుడు తన విశ్వాస అయిన ఆ వృద్ధాప్యులను తల్లిని కూడా తీసుకుని వెళ్ళింది, ఆ మామగారిని. సరే, మేరీ ఇమిలేట్ ని వాక్యం చెప్పమంటే, నేను వాక్యం చెప్పబోయే ముందు మా విశ్వాసం ఒక పాట పాడద్దని చెప్తే ఈ మామగారు లేచి నిలబడి పాట పాడింది. ఆ కొన్ని వేల మంది ప్రజల మధ్య పాట పాడితే ఆ పాట ఎవరికి అర్థం కాల. కారణం ఏంటంటే ఆమె ఇంగ్లీష్ లో పాడలా, ఆక్వా లాంగ్వేజ్ లో పాడింది కాబట్టి.
అందుకని ఎవరికి అర్థం కాల. ఆ పాడి వెళ్లి కింద కూర్చుంది. మేరీ ఇమ్లేట్ వాక్యం చెప్పి ఆ ఆక్వా జాతి ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళు ఎలాగుంటారో, తన భర్తల మరణం, ఇవన్నీ వివరంగా చెప్పినప్పుడు ఆ షికాగో పట్టణం కదిలించబడిపోయింది. 23 యవనస్తులు ఆక్వా జాతి ప్రజల మధ్య సేవ చేయడానికి తీర్మానించుకున్నారు. వింటున్నారు కదా? 23 కమిట్మెంట్ తీసుకొని దేవుని సేవ కొరకు బయలుదేరారు. షికాగో నుంచి, అమెరికా నుంచి ఆక్వా జాతి మధ్యకి. మేరీ ఇమ్లేటు, ఆ వృద్ధాప్యులున్న తల్లి, 23 యవనస్తులు, మొత్తం 25 మంది ఆక్వా జాతి మధ్య సేవ చేయడానికి వచ్చారు. పిల్లరా, ఆ 25 మంది, ఇక్కడున్న 24, క్షమించండి, 4 స్త్రీలు ఉన్నారు. మొత్తం 29 మంది కలిసి ప్రభు పరిచర్య ఆక్వా జాతి మధ్య అద్భుతంగా చేశారు. ఈరోజు 8,000 మంది ఆక్వా జాతి ప్రజలు ఆరాధిస్తున్నారు సజీవుడైన దేవుణ్ణి. వింటున్నారు కదా? ఒక జిమ్మిలేట్ మారు మనసు పొందకపోతే తన స్నేహితులు ప్రభు దగ్గరికి వచ్చేవారు కాదు. వీళ్ళ 5 నిర్ణయాలు తీసుకోకపోతే వీళ్ళ భార్యలు ప్రభు పరిచర్య కొనసాగించేవాళ్ళు కాదు. వీళ్ళ భార్యలు పారిపోకుండా ప్రభు కొరకు నిలబడ్డారు కాబట్టి ఆ మామగారు రక్షణ పొందింది. ఆ మామగారు పాట పాడారు కాబట్టి మేరీ ఇమ్లేట్ వాక్యాన్ని భారంతో చెప్పింది కాబట్టి 23 యవనస్తులు వచ్చారు. వీళ్ళందరి ప్రయాస ఫలితం ఇప్పుడు 8,000 మంది సంఘ సభ్యులతో ఆక్వా జాతి ప్రజల మధ్య దేవుని మందిరంలో ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఒక్క జిమ్మిలేట్ ఎంత గొప్ప పని జరిగింది. ఒక్క వ్యక్తి కదండి, దేవుని పని ఎంత అద్భుతంగా జరిగింది.